తప్పకుండా మా యొక్క మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా అంశాలు కూడా ట్యాప్ అయ్యాయి, మా విన్నారు. ఎవరైతే అధికారంలో మీ విచారణ చేపడుతున్నామో మొత్తం కూడా ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళని పట్టుకుంటామని చెప్తున్నారు. ఎవరు వెనకాల ఉన్నారు? ముందు వెనకాల ఉన్న నుంచి ముందుకు మొదలెట్టండి. ఆయన వచ్చేదాకా విచారణ జరగదని అమెరికా నుంచి వచ్చేదాకా గోపెట్టలో కూర్చున్నారు. వచ్చిన తర్వాత ఏడు చేశారు చెప్పాడు పని పేర్లు 10 తెలియదు, గుర్తులేదు, మర్చిపోయి అంతే. సేమ్ అలా అదృశ్య సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు రాసుకుని తిరుగుతూ ఉంటారు. పోలీసు వాళ్ళని కొట్టొద్దని చెప్పారు, ఇంకేటి చేస్తారు? ఏమనిపించింది సార్? ఎందుకంటే ఇందులో ప్రభాకర్ రావే చాలా కీలకము. ఆయన విచారణ స్టైల్ కానీ, ఆయన అడిగే విధానం కానీ, ఆయన చెప్పే ఆన్సర్ బట్టి చూస్తే ఈ కేసు ఏమనిపించింది? కేసు విషయంలో భోగి మంట వేసారు మీరు ఎప్పుడైనా? చేశాను. మంట కాగిన సేపు కాగుతాం. మన ఇంట్లో కొత్త బట్టలు రెడీ చేశారు, స్నానం చేయండి పిల్లలు కానీ భోగి మంట నాటికి వదిలేసి లోపలికి వెళ్తారా వెళ్ళరా? మా అయితే భోగి మంట అయిపోయిన తర్వాత ఆ బొట్టెట్టుకోవడం కొత్తారు. అలాగే ఉంటుంది ఇది కూడా. అధికారుల వరకే పరిమితమా? పొలిటీషియన్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయి అసలు? కానీ ఆ మధ్య కేటీఆర్ని కూడా పిలిచారు కదా, ఏడాదికి తీసుకెళ్లారు. గేట్ నుంచి వాళ్ళు వద్దులేండి సార్ తర్వాత రండి అని గేట్ నుంచి పంపించారు. జ్ఞాపకం ఉంది మీకు? రోడ్ నెంబర్ 12. అవునని మీరే చెప్తారు. అందుకని మీతో ఇంటర్వ్యూ చేయడం నాకు సులువు అని చెప్పాను. ఏంటంటే ప్రశ్న సమాధానం మీదే ఉంటుంది కాబట్టి. ఉత్తినే సార్ ఇదంతా టైం పాస్ కార్యక్రమం. ఈ కేసులో నేను లేస్తే మనిషిని కాదన్న ఫార్ములా ఎప్పుడైనా విన్నారా మీరు? నేను లేస్తే మనిషిని కాదంటాడు ఎవడైనా. ముందు లేరా బాబు అంటే లేవడు కాబట్టి అంటాడా? ఇది సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు ఒక పర్పస్ ఫుల్ఫిల్ అయింది అనుకోండి. ఇప్పుడు దానికి రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరిగి ఎత్తినోరు కొట్టుకుంటాడు. ఓటు చోరీ జరిగింది, చోర్కా ఎలక్షన్, ఇవన్నీ విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ చాలా వరకు కన్విన్సింగ్ గానే ఉన్నాయి. అలాంటి ఉదంతో ఇక్కడ చెప్పండి. ఒక పోలీస్ వ్యవస్థ నిరంతరం చేసే పని అది. నిఘా వ్యవస్థలు కొన్ని సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్లో, ఇప్పుడు రేపొద్దున చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అర్థమయ్యే భాషలో. ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు ఇప్పుడు బంగ్లాదేశ్తో అలర్ట్ ఉంది, మన భారతదేశం అంతా అలజడి సృష్టిస్తామని. ఎవడో ఒకడు పొరపాటున ఓవైసీ గారికి ఫోన్ చేసాడు అనుకుందాం. ఓల్డ్ సిటీలో ఓటరాడు. తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం వాడు రోహింగ్యా కింద ఎస్టాబ్లిష్ అయింది. మనం చూడండి అక్కడ ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు, ఢిల్లీ రైల్వే స్టేషన్. డాక్టర్ గారు ఆయన ఎవరైనా ఇమాజిన్ చేశారా? బాంబు బ్లాస్ట్ అయిన తర్వాత కదా ఇమాజిన్ అయింది. ఈ ప్రాసెస్లో పొరపాటున ఓవైసీ గారికో లేదంటే కిషన్ రెడ్డికో ఎవరికో ఫోన్ చేసాడు. ఇప్పుడు వీళ్ళందరినీ అనుమానించుకుంటూ కూర్చుంటాం మన జీవితంతో. సేమ్ ఇది కూడా అంతే. ఒక వ్యవస్థ తన పనిలో ఒక అన్ఈవెన్, ఒక ఆడ్ సిచ్యువేషన్ ట్రైవ్ అయింది. ఏమై ఉంటుంది? ఇప్పుడు బండి సంజయ్ ఫోన్ ట్యాప్ చేశారని అన్నాడు అనుకుందాం. ఎవడికి ఉపయోగం దానివల్ల? తనకు నష్టపోయాను. ఎవడికి ఉపయోగం? మాట్లాడింది ఎవరికైనా అర్థం అవుతుందా? ఆ కిలికిరి భాష ఎవరికి అర్థం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేశారు అనుకుందాం, మళ్ళీ అనమాట. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గతంలో టీపీసీసీ అధ్యక్షుడు ఫోన్ ట్యాప్ చేశారు. ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు? ఎంతమంది ఇవాళ బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఇవన్నీ కేసీఆర్ గారు వినేసి, లేదా కేటీఆర్ వినేసి, లేదా హరీష్ రావు వినేసి డీజీపీకి డైరెక్షన్ ఇచ్చి ఫోన్ ట్యాపింగ్ లిస్టులు నాకు కావాలన్నాడంటే మీరు నేను మాడచ్చు. అవేమీ జరగలే కదా. ముక్కుతూ మూలుగుతూ వచ్చిన గవర్నమెంట్ ఇది. వాళ్ళు 10 మంది ఇప్పుడు వచ్చి ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సిచ్యువేషన్ ఎవరి దగ్గర ఉంటుంది? నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండాలి. పలానాడు జాయిన్ అయ్యే మూడ్లో ఉన్నాడు దానం నాగేంద్ర కానీ, లేకపోతే ఇంకో 4-5 ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఫోన్లు, లేకపోతే వాళ్ళతో మనం విచారణ ఇప్పుడు ఎవరన్నా ట్యాప్ చేసి వింటే ఎవరి దాకా ఎందుకు? కోమటిరెడ్డి బ్రదర్స్ ఫోన్ విషయమే వాళ్ళే కదా సిరెత్తిపోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇంటికి వెళ్ళారు. మా ఫోన్లు కూడా వింటావా ఏంటి కదా అని. అప్పుడు ఏమైంది పర్యవసానం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ట్యాపింగ్ కొనసాగుతుందా? మరి అదే కదా కోమటిరెడ్డి బ్రదర్స్ వీలైతే ఇంటర్వ్యూ. మేము అసలు ట్యాపింగే చేయము, అలాంటి దృష్టికి మాకు అలాంటి అవసరం లేదు, ఆ గతి పట్టలేదని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి కోమటిరెడ్డి బ్రదర్స్ గారిని ఒకసారి అడిగితే చెప్తారు అలా ఆన్సర్. ఇవన్నీ పరిణామాలండి. తెలంగాణ సంతరించుకుంటున్నవన్నీ గమనిస్తున్నప్పుడు ఆద్యంతం ఎడే చాటికి ముడిపెట్టి మాట్లాడతాం. ఇది వ్యవస్థ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. చేస్తున్నప్పుడు చేయనివ్వాలి. అంటే ట్యాపింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఆబ్వియస్లీ పోలీస్ వ్యవస్థలో దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్. కానీ అది వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగే అంత ఉపద్రవం ఉన్నప్పుడు వ్యక్తులుగా ప్రతిస్పందించిన ఎవడైనా తెలంగాణలో కనబడితే అప్పుడు మీరు నేను ఇంకో విధంగా ఇంటర్వ్యూ చేద్దాం. ఎవడు కంప్లైంట్ ఏమన్నానికి మనం అందరినీ అబాస్పాలు చేసుకుంటే తిరిగి ఏడు సాధిస్తాం మనం. చాలా మంది బయటకు వచ్చారు కదా సార్, ఎవరు మాట్లాడారు? ఎవరు మీరు చెప్పండి. నేను కంప్లైంట్ ఇచ్చాను సార్, అప్పుడు నాకు ఇంత అన్యాయం జరిగిపోయింది అనో సినిమా ఫెటర్నిటీ కానీ బిజినెస్ ఫెటర్నిటీ కానీ. నందకుమార్ కూడా ఇచ్చింది అనుకుంటా సార్. ఏమని ఇచ్చాడు? నందకుమార్ కూడా నా యొక్క ప్రైవసీ మాటలు విని నేను నా యొక్క ఫోన్ ట్యాపింగ్ అయింది, తద్వారా పట్టుకున్నారన్న సందర్భాన్ని చాలా మంది మాట్లాడారు. సరే, సస్పిషియస్ క్యారెక్టర్స్ సస్పిషియస్ బిహేవియర్ ఉన్నప్పుడు పట్టుకోక ఏం చేస్తారు? ఫామ్ హౌస్లో దొరికిన వాళ్ళు ఎవరు?
ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి అన్నీ ఒక్కడే నేను నా పొట్టలో వెళ్ళితే చేయమైనా కొడతాననే చెప్తుంది కానీ నేను కొట్టనని చెప్పింది ఏంటి కదా. అలాగే తెలంగాణ రాష్ట్రం వరకే ఈ ట్యాపింగ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే కేంద్రం కూడా ఈ ట్యాపింగ్ అనేది చేస్తుందా రాజకీయ అవసరాల కోసం? సార్ జమ్మూ కాశ్మీరు, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, ఇలాంటి నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిలోనూ నిఘా వ్యవస్థలు బ్రహ్మాండంగా పనిచేస్తుంటాయి. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ఇన్ఫర్మేషన్ లేకుండా భారత భద్రత ఎప్పటికీ సర్కమ్స్టాన్సెస్ లో ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సే లేదు. అది వ్యవస్థ పనిచేస్తుంది, చేయనివ్వండి. దాంట్లో తప్పు తొక్క తోటకూర పర్సనల్ బెడ్రూమ్లు ఇవన్నీ కట్టుకథలు. ఎవరికి ఉంటుంది సార్ ఇంట్రెస్ట్, ఎవరి కథలు వినడానికి? అలా స్పైడర్ సినిమా ఏదో ఉంటుంది మహేష్ బాబు గారి తొపేరం సినిమా, అందులో ప్రపంచంలో ఉన్న మాటలన్నీ వింటూ ఉంటాడు. అదే వ్యవస్థ.